ఎవరు అని అడిగాడు. శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి శంతనుని చూసింది. సిగ్గుపడింది. సుందరి, నిన్ను చూస్తుంటే నీవు ఇంకా అవివాహితగానే కనిపిస్తున్నావు. నీకిష్టమైతే, అంగీకారమైతే నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తాను అని అన్నాడు. దానికి ఆమె, నా నియమ నిబంధనలకు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్లికి అంగీకరిస్తాను రాజా అన్నది. దానికి శంతనుడు ఏమిటా నియమం అని అడిగాడు. దానికి తను, నేను ఎవరు ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు, అంతేనా అని అన్నాడు. అంతేకాదు, నా ఇష్టానికి ఎవరు ఎదురు చెప్పకూడదు. దానికి సరేనన్నాడు. ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. అలాగే నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజు మీకు దూరమైపోతాను. అన్ని షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చెయ్యి పట్టుకొని హస్తినావతికి తీసుకొని వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాప నివార్థం దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవి గంగ. గంగా శంతనుల వివాహం జరిగిపోయింది. గంగాదేవి అనురాగంలో కాలాన్ని మరిచిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్య మీద మమకారంతో విడిచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4, 5, 6, 7 మందిని కని నదిలో పారవేసింది గంగాదేవి. 8వసారి మరలా గర్భవతి అయింది. పుత్రుణ్ణి కన్నది. ఈసారి కూడా పుట్టిన పసికందుని గంగపాలు చేస్తుందని భయపడిన శంతనుడు, మూర్ఖురాలా, ఎవరు నువ్వు? మనిషివా, రాక్షసివా? కన్న బిడ్డను చూసుకొని పశువులు కూడా ఆనందపడతాయి కదా. వంశోద్ధారకుల కోసమే వివాహం అని వేదాలు చెబుతున్నాయి. నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్నపుత్రుని గంగపాలు చేసుకోలేను అన్నాడు బాధాస్వరంతో. ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మర్చిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుని చేసి నీకు అప్పగిస్తాను. వస్తాను అంటూ బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి.